బంగ్లాదేశ్ కోరుకుంటోంది ఏంటంటే అమెరికా స్నేహం. అమెరికా ఆల్రెడీ ఇదివరకు బంగ్లాదేశ్ని పెంచి పోషించింది అదే. ఇది పాకిస్తాన్తో విసిగిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలం వరకు కూడా బంగ్లాదేశ్ని కాపాడుకొచ్చింది అమెరికాని. అయితే ఇప్పుడు భారతదేశం కూడా బంగ్లాదేశ్ని కాపాడుతూనే వచ్చింది, లేకపోతే కనుక షేక్ హసీనా ఎట్లాగ సాగేది. అయితే ఎప్పుడైతే యూనస్ని ముందు పెట్టిందో అమెరికా బంగ్లాదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది, అంతా నడిచింది. అయితే అప్పుడు భారత్ని పక్కన పెట్టి బంగ్లాదేశ్ మీద తన ఆధిపత్యం సాధించింది. కానీ అక్కడ ఎంతకీ యూనస్ని ప్రజలు ఎన్నుకునే పరిస్థితిలో లేరు, అసలు ఎన్నికలు జరిపే పరిస్థితిలో లేరు. యూనస్ ఒక ప్రజల చేత ఎన్నిక కాని పాలకుడుగా సాగుతున్నాడు. దాంతో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హసీనాను అవతలకు పంపించేసి ఇతను జనంతో మెప్పు పొందేసి తను ప్రజల చేత ఎన్నికైపోవాలి అన్నటువంటిది. కానీ అక్కడ అలాంటి సీన్ లేదు. ఒక 20% మంది ఏమన్నా అతనికి మద్దతు ఇవ్వచ్చు, 80% మంది కాదుపోమంటారు. ఇంకోటి అసలు సీన్లోకి దిగాక మెయిన్ రాజకీయ పక్షాలు వచ్చేస్తే ఈయన ఆటలో అరటిపండి అయిపోతాడు. అందుకే యూనస్ ఎన్నికలు పెట్టట్లేదు. ఇప్పుడు ఏముంటుంది, అమెరికా ఆర్థికాంక్షలు పెట్టింది. తాజాగా వాళ్ళ దేశ ప్రజల్ని బంగ్లాదేశ్ వెళ్ళొద్దని చెప్పింది. బంగ్లాదేశ్కి వెళ్లే ముందు ఆలోచించుకోండి, మన వైపు నుంచి ఏం చెప్పలేం, ఎందుకంటే ఏడాది నుంచి గందరగోళంగా ఉంది అక్కడ అని తేల్చి చెప్పింది.